ఇండస్ రివర్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయిన జీలాం, చీనాబ్, రావి, బియాస్ సెట్లర్స్ కోసం చూద్దాం. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఎలా చూస్తామంటే ఫ్లో బట్టి. ఇప్పుడు ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది కదా. సో ఇటు సైడ్ అంతా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇటు సైడ్ అంతా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో జీలాం, చీనాబ్, రావి, బియాస్ సెట్లర్స్ లెఫ్టే కదా. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట ఇవి. సో ఈ జీలం అనేది ఎక్కడ ఒరిజిన్ అవుతుందంటే జమ్మూ అండ్ కాశ్మీరు బెరీనాగ్ అనే ప్లేస్లో ఒరిజిన్ అయ్యి అండ్ శ్రీనగర్, ఉలర్ లేక్ మీదుగా ఫ్లో అవుతూ ఇలా చీనాబ్లో కలిసిపోతుంది అనమాట. ఈ చీనాబ్ ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచలా పాస్ దగ్గర చంద్ర అండ్ బాగ్. సో టూ కలిసిన దాన్నే తండి అంటారు. తండి నుంచి ఇలాగా చీనాబ్ వెళ్తుంది అనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది. ఇంకా రావి చూసుకుంటే ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ పాస్, కులు హిల్స్ దగ్గర ఒరిజిన్ అవుతుంది. సో ఇది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ త్రూ పాస్ అయ్యి చీనాబ్లో కలిసిపోతుంది అనమాట. ఈ మెర్జ్ అయిన ప్లేస్నే రావి చీనాబ్లో మెర్జ్ అవుతుంది కదా, దీన్నే సరై సిద్ధు అంటారు. అండ్ బియాస్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కులు హిల్స్లో పుడుతుంది, బియాస్ కుండ దగ్గర. అండ్ ఇది సట్లజ్లో మెర్జ్ అయిపోతుంది అనమాట పంజాబ్లోనే. సో ఈ మెర్జ్ అయిన ప్లేస్నే హారికే అంటారు. అండ్ సట్లజ్ చూసుకుంటే టిబెట్లో పుడుతుంది, ఒరిజిన్ అయ్యి ఇలాగ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ త్రూ పాస్ అయ్యి ఇండస్ రివర్లో కలిసిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.